మన ప్రభువైన యేసు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఏం అవకాశం, ఎందుకు అవకాశము అంటే, దేవుని బిడ్డలందరూ కూడా ఇక్కడ ఏం చేశారంటే అన్యజనుల్లాగా ప్రవర్తించారు. వాళ్ళతో తిరిగి వాళ్ళ ప్రవర్తనలు నేర్చుకున్నారు. అవి ఏంటంటే చీటి మాటికి అబద్ధాలు ఆడటం, ఇంకొకరి మీద దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు ఆలోచించడం, అనవసరమైన దానికి అబద్ధ ప్రమాణాలు చేయడం. ఇవి చేసి దేవునికి కోపం పుట్టించుకొని శాపం తెచ్చుకొని జీవితాంతం భయపడుతూ బ్రతికారు. అటువంటి ప్రజలతో దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఏమని అంటే, ఈ కాలమున యెరూషలేము ప్రజలకిని యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని ఆ ప్రజలతో ధైర్యమును పుట్టించి వాగ్దానం ఇస్తున్నాడు. మేలు చేస్తాను, భయపడకండి, ఇంకా ఆ ప్రవర్తన వదిలేయండి అని చెప్పి. ఈ వీడియో చూస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లోకాన్ని ప్రేమించి లోక ప్రజలతో స్నేహం చేసి వారి పద్ధతులు నేర్చుకున్నావేమో. వాటిని గనక వదిలేస్తే, ఒప్పుకొని యేసయ్యా నిన్ను తప్పు చేశాను అని నువ్వు ఒప్పుకొని వదిలేసినావంటే, నీ జీవితానికి కూడా మేలు చేయాలని దేవుడు మొదలు పెట్టుతున్నాడు. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లే. నీవు గనక మోకరించి ప్రార్థించి ఆ చెడ్డ ఆలోచనలు, అబద్ధ ప్రమాణాలు, అబద్ధాలు చెప్పడం మానేసినావంటే, దేవుడు నీ కుటుంబానికి, నీ జీవితానికి కూడా మేలు చేయాలని ఉద్దేశిస్తాడు. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లే. అవకాశం ఇస్తున్నప్పుడు మనము అవకాశాన్ని వినియోగించుకోవాలి. దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తుండగా దేవుని బిడ్డలైన మీరు నిజంగా ఆయన యథార్థమైన మనసుతో ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించండి. దేవుని దగ్గర క్షమాపణ పొందుకోండి. ఈ వాగ్దానం మీ జీవితాలలో నెరవేర్చుకోవాలని నా కోరిక, నాకంటే బలమైన కోరిక దేవునికి ఉంది. కాబట్టి ఆయన అవకాశం ఇచ్చాడు. ఎవరు కూడా ఈ వాగ్దానాన్ని పోగొట్టుకోకుండా దేవుడు మీ జీవితాల గురించి మేలుకరమైన ఉద్దేశాలు ఆయన ఉద్దేశించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతో కృపగలిగిన దేవుడవయ్యా, మా పట్ల కనికరము గల దేవుడయ్యా. నిజమునైనా లోక ప్రజలను చూసి, లోకాన్ని చూసి వారి పద్ధతులు నేర్చుకొని నీకు దూరంగా బ్రతికాం, భయపడుతూ బ్రతికాం ప్రభువా. ఎన్ని రోజులు నువ్వు ఇలాంటి మంచి అవకాశం ఇస్తావని అనుకోలేదు. నీవు ఇచ్చావు ప్రభువా. మేము వినియోగించుకుంటుండగా నీవే మమ్మల్ని క్షమించి యేసు నామములో మా గురించి మేలుకరమైన ఉద్దేశములు నువ్వు ఉద్దేశిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ బిడ్డలందరి పట్ల నీవు మేలుకరమైన ఉద్దేశములు నీవే చేసినా వాళ్ళ జీవితాల ఆ భయము నుంచి తొలగించి గొప్ప ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.